Good morning to all of you. This is a video relating to the torts. So please remember, yesterday, dear students, we discussed the topic of battery. Now we are going to discuss the topic false imprisonment. What is this false imprisonment? When you hear the word, normally imprisonment means we will be under the impression that somebody is put in jail, he is put in prison. మనం అప్పుడప్పుడు అంటుంటాం 7 పూసలు లెక్క పెట్టాలి అది ఇది అంటుంటాం కదా. సో ఇంప్రిజన్మెంట్ అనగానే మా మైండ్లో వస్తుంది ఏంటంటే జైల్లో పెడతామని. బట్ హియర్ ఇట్ ఇస్ నాట్ జైల్. ఇక్కడ ఏమిటంటే ఒక మనిషిని తన మూమెంట్స్ ఒక్క నిమిషం రిస్ట్రిక్ట్ చేసిన టైంతో సంబంధమే లేదు. నీ ఇక్కడ నుంచి కదలడానికి లేదు అని రూల్ పెట్టి తాళం వేశారనుకోండి, ఇట్ ఈస్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. అలాగే నీ ఇక్కడ నుంచి కదలడానికి లేదు అని ఆపేశారనుకోండి, ఇది కూడా ఫాల్స్ ఇంప్రిజన్మెంటే. కానీ దీంట్లో 2 పాయింట్లు. విదౌట్ లాఫుల్ జస్టిఫికేషన్, కారణం లేకుండా మీరు చేయటానికి. కారణం ఉండి ఆపితే తప్పలేదు. సపోజ్ పిల్లవాడు ఉన్నాడు, పేరెంటల్ అథారిటీలో మీకు చెప్పుకుంటాను. చిన్న పిల్లవాడు మదర్ ఏదో షాప్కి వెళ్ళాలి, చిన్న పిల్లవాడు ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్నవాడు మళ్ళీ బయటకు వెళ్తే పిల్లలు అల్లరి చేస్తానని తలుపు వేసి తాళం వేసి ఆవిడ షాప్కి వెళ్ళి తెచ్చుకుంది. ఈజ్ ఇట్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్? నో. విదౌట్ లాఫుల్ జస్టిఫికేషన్. ఇది లాఫుల్ జస్టిఫికేషన్. అలాగే అమ్మాయి, నాన్న నేను ఏదో ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళొస్తానంటే, యూ గో బట్ యూ కమ్ బ్యాక్ బై 8 PM. లేదా నువ్వు ఈ టైంలో కాదు పలానా టైంకి వెళ్ళని తండ్రి చెప్పి వెళ్ళిపోతే, నో దే ఆర్ రిస్ట్రిక్టింగ్ మై మూమెంట్స్ అంటే కుదరదు. సో కాబట్టి ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ మీన్స్ క్రైమ్లో, క్రిమినల్ లాలో దీన్నే 2 మాటలుగా అంటారు. వన్ ఈజ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ సెకండ్ ఈజ్ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. దట్ ఈస్ సెక్షన్ 340 నుంచి మొదలవుతాయి. 340 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్. ఏంటి? ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ ద ఎగ్జాంపుల్ ఆల్సో. వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సమ్ స్ట్రైక్ ఆర్ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కలెక్టరేట్ అండ్ if some collector or some minister comes, immediately you scat on the road and you obstruct the traffic, is it not? అడ్డం కూర్చుంటారు సడన్గా, బండి లాలిపోయకుండా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. మనిషిని అడ్డం పడేసినట్టు. అలాగే కొన్ని సందర్భాల్లో విదౌట్ లాఫుల్ జస్టిఫికేషన్ ఆస్కాంలాగా ఎక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు, దట్ ఈస్ ఆల్సో రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. సో క్రైమ్ అయితే 340 కింద డెఫినేషన్ వస్తుంది. సో ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ రిస్ట్రైన్డ్ in such a manner that he is prevented from proceeding further, it is called wrongful restraint or wrongful confinement. So కాసేపు అయితే రాంగ్ఫుల్ రిస్ట్రైంట్, ఎక్కువసేపు అయితే రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. అది పీనల్ లాలో మనకు సంబంధం లేదు. సో నార్మల్గా ఇంప్రిజన్మెంట్ అంటే ఏ పర్సన్ హ్యాస్ టు బి కెప్ట్ బిహైండ్ బార్స్. దిస్ విచ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఇన్ మై అర్లియర్, ఈ వీడియో మొదట్లో చెప్పింది అది. So in this connection, please remember the famous quote by Blackstone. Blackstone says, every confinement of a person is imprisonment. Confinement itself is imprisonment. Endukani, whether it is in common prison, whether it is a private house, whether even it is a public street, road meeda aapina sare. So this is called as residuary trespass. Trespass means encroaching others' rights, encroaching to others' property. So it is also called residual trespass. So please remember, it is against to Article 21 of the Constitution of India. Article 21 says right to life and personal liberty. Right? So we will discuss a few cases. Very famous case, Bird versus Jones, 1845. So Mr. Jones, actually he was the auction holder for a boat race. బోట్ రేస్ జరుగుతూ ఉంది. దానికి ఇతను టికెట్లు అమ్ముకొని he has arranged some gallery, చూడటానికి గ్యాలరీ అరేంజ్ చేశారు. సో బోట్ రేసు ఆ పక్కన స్ట్రీమ్ పక్కనే, కెనాల్ పక్కనే మెట్లు వరుసగా ఉన్నాయి. అది కూడా కాకుండా మనోడు హ్యామర్సిప్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఆ హ్యామర్సిప్ బ్రిడ్జ్ వరకు దాన్ని ఆక్యుపై చేసేసి మొత్తం కుర్చీలో హీ ఎస్టాబ్లిష్ సమ్ చైర్స్, ఆ చుట్టూ బ్యారికేడింగ్ కట్టేశాడు. కట్టేసిన తర్వాత మనవాడు పేరు బర్డ్. సో ఇక్కడ హీ వాంటెడ్ టు సీ ది బోట్ రేస్, బట్ యాక్చువల్లీ మిస్టర్ జోన్స్ అలౌడ్ ద పీపుల్ హూ పెయిడ్ ద టికెట్. ఆ కుర్చీలో కూర్చోవడానికి డబ్బులు ఇవ్వాలి, అందుకని వాడంతా గ్యాలరీ లాగా పెట్టింది. కానీ మనవాడు డబ్బులు లేకుండా అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే లేదన్నారు. సో పక్కకి వెళ్ళి ఆ ఫెన్సింగ్ లేకపోతే ఆ ఫెన్సింగ్ మీద పైకి ఎక్కి చూస్తున్నాడు. చూస్తూ ఉంటే దెన్ మిస్టర్ జోన్స్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ డౌన్. ఏమంటే దెన్ హీ
picked up a quarrel with him. ఏమైంది నీది కాదు కదా, మున్సిపాలిటీ, లండన్ మున్సిపాలిటీ వాళ్ళ స్థలం ఇది, సో దాన్ని అన్యాయంగా ఎంకరేజ్ చేసావు. నేను దాని మీద ఎక్కాను. ఒరే నాయన అది కాదు, ఏదో ఆక్షన్ పాడుకున్నా ఏదో చెప్తూ, నువ్వు పని చేయి, నువ్వు కింద దిగుతావా లేదా దగ్గర. అప్పటికే అరగంట పట్టింది. ఓ పని చేయి, నువ్వు ఇంత మరీ దీని మీద పిచ్చిలాగా ఉన్నావు కాబట్టి గో టు ద కార్నర్ అండ్ సీ ఇట్ అని చెప్పాను. నేను ఉన్నాను. అయితే దించి అవతల పడేశాడు. సో నౌ he filed a case of false imprisonment in the court. The court did not agree. He claimed the offense to go forward but was prevented by the defendant's agent. ఈయన జోన్స్ కాకుండా జోన్స్ వాళ్ళ ఏజెంట్, అంటే వాళ్ళ గుమస్తా కిందకి లాగేశాడు. The plaintiff sued the defendant for false imprisonment. Court held that it is not a case of false imprisonment as there was no total restraint. నేను వెళ్తాను లేదని మనం ఏం చేసి పక్కకి వెళ్ళి చూడమన్నాడు. And secondly, plaintiff could have easily taken another way. ఇక్కడ టికెట్ తీసుకుపోయినా పక్కదారులకు వెళ్ళొచ్చు కదా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. ప్లీజ్ రిమెంబర్, నెగటివ్ ఎగ్జాంపుల్స్ ఇవే కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ కేస్, మీ వర్సెస్ క్రూక్షాంక్ 1902. యాక్చువల్లీ మీ అనే అతని మీద కేసు జరిగింది. ఈ వాజ్ అన్ అండర్ ట్రయల్ ప్రిజనర్. Ultimately, the case was disposed. Case ended in acquittal. After acquittal, what the prison authorities do? Cruikshank is the prison authority. So what he has done is, normally he has to be left away. అతనికి ఉన్నట్టు అప్పటిదాకా వచ్చిన డబ్బులు లేకపోతే బట్టలు అతను వస్తుంది ఆయన పౌరా బాబు అని చెప్పి పంపించారు. బట్ after acquittal, this prisoner, he was taken down to the cell and detained there for a few minutes. He was detained there only for a few minutes. And some questions were put to him by the prison warden, Mr. Cruikshank. సో ఈయన బయటకు వచ్చిన తర్వాత ఈయన చాలా సీరియస్ అయిపోయి, అప్పటి వరకే జనరల్గా కోర్టులో ఉండటం అనేది మనిషికి మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. అంత తేలిక కాదు. సహజంగా మనం ఏదో అనుకుంటాం కానీ చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ఎందుకు మనకి మెంటల్ ఎగోని అంటామని, ఎందుకు మనం జైల్లో ఉన్నాం, మనం ఇంత పెద్ద బయట సొసైటీలో స్టేటస్ ఉందే అని, ఎప్పుడు బయటకు వెళ్దామా, ఎప్పుడు బయటకు వెళ్దాం, చాలా తిరిగి వెళ్ళిపోదాం అనే స్టేజ్లో ఉంటాం. కేసు ఎక్విట్ అయిపోయింది. హీ హ్యాస్ టు గో అవుట్. But instead of that, he was called down to the cell and taken some questions and answers. He felt perturbed and he filed a case of false imprisonment. Yes, court held it is a case of false imprisonment as time does not matter. ఈ కేసులో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎంతసేపు ఉంచుకున్నాం అని కాదు. ఇది పండుగాడు దెబ్బ కొడతాడంటే పోకిరి సినిమా డైలాగ్ లాగా, టైమ్ డస్ నాట్ మ్యాటర్ బట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ restraint on the liberty of the individual. Article 21. You cannot restrain the liberty of an individual. Then third case, John Lewis and Co. versus Timms, 1952. Timms is a lady. She went to John Lewis and Co. at mall. Let us think it is a mall along with their daughter. So they purchased something, but the daughter has got the bad habit of stealing away some articles. She stole some articles. చిన్న చిన్న వస్తువులు, ఆడపిల్లలు మరి అర్థం తెలియదు, పర్వర్షన్ అనుకోవాలి. ఆవిడ దొంగతనం చేసి షీ పుట్ ప్లేస్ దెమ్ ఇన్ ద మదర్స్ బ్యాగ్. సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నాడు. ఓహో ఏదో జరుగుతుందని వచ్చాడు, పట్టుకుని హీ డీటైన్డ్ బోత్ ద మదర్ అండ్ హర్ డాటర్ ఇన్ ది వెయిటింగ్ రూమ్ అండ్ దే ఇన్ఫార్మ్డ్ ద పోలీస్. ద పోలీస్ కేమ్, దే టుక్ దెమ్ టు ద పోలీస్ స్టేషన్, దే కండక్టెడ్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ వాజ్ డన్. During the course of investigation, it came to light only the daughter committed theft and not the mother. So mother was let off. నీదేం లేదులేమ్మా వెళ్ళిపోమన్నా. ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత ఊరుకోకుండా కూతురు మీద ఛార్జ్షీట్ పెట్టారు. ఈవిడ ఏం చేసింది? షీ ఫైల్డ్ ఎ కేస్ ఆఫ్ ఫాల్స్ ఇంప్రూవ్మెంట్ అగైన్స్ట్ జాన్ లూయిస్ అండ్ కో. కోర్ట్ సెడ్ నో. హియర్ lawful justification is there because John Lewis was not liable as there was justification in the false imprisonment as they waited for the arrival of the police to verify the truth, because it is the duty of everybody to call the police if such incident come. When the police comes, they have to hand over him. Yes, what they have done is 100% correct. It is only, please remember, in a good faith or they have done it with justification. Next case, Heard versus Weardale Steel, Coal and Coke Limited, 1915. So Mr. Heard is a worker in the coal mine. Along with other workers, he went to the coal mine through the lift, but there was some dispute between him and the Mestri, and he wanted to come to the surface, but the lift did not work. The lift did not come literally. So he has to wait for the lift. Actually, he also knows that the lift will come only after the work hours, that is maybe in the evening.
So he was not allowed to come out because the lift is not there. Ultimately, after coming out, he filed a case of false imprisonment that he was detained in the mine for about 4 to 5 hours. But court did not agree. Why? Because you have done execute. These are exception under voluntary non-fit India. You yourself has accepted to go into the mine. So once you go to the mine means you know that the lift will not come till evening. So it is not false imprisonment. So the defendant was obliged to keep him, to take him to the surface at the end of the shift only, not in the meanwhile. So it is false imprisonment, not false imprisonment. So with these 4 cases, we are saying bye. So please read the case laws and enrich your legal knowledge. Thank you very much.